మూడు బారిన జీవితాలు చిగురులై నీ జీవితంలో ఉన్నాయా? చిగురులు ఉన్నాయా? ఏది మరి చేదైన అనుభవం మధురంగా మారిందా? కొంతమంది చెబుతారు మారిందన్నయ్య అని, కొంతమంది చెబుతారు ఏం మార్పులే అన్నయ్య, అప్పుడు అంతే ఉంది ఇప్పుడు అంతే ఉంది. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకని? పాట అయితే పాడుతున్నాం, మరి మన జీవిత అనుభవం అని ఒప్పుకుందామా? లేదు. ఎందుకని ఆ పరిస్థితి అంటే ఒక చిన్న తేడా చెప్తాను. ఆశీర్వాదానికి విజయానికి కారణమైనటువంటి దేవుని సన్నిధి ఇక్కడ రణభూమిలోనికి వెళ్ళినప్పుడు ఎందుకని విజయం ఇవ్వలేకపోయింది? ఎందుకని దేవుడు మౌనంగా ఉన్నాడు? ఈరోజు బలసూచకమైన మందసం అని చెప్పబడుతున్న క్రీస్తుని మనందరి గృహాలలో మన ఆంతర్యంలో లేదా మన ఇళ్లలో కలిగి ఉన్నాం మనం. అయినా మనం ఇంకా చేదైన అనుభవాల్లోనే ప్రయాణం చేస్తున్నాం. కారణం ఏమై ఉంటుంది? కొంతమంది ఏమో మధురమైన అనుభవాలు పొంది ఇలా పాటలు పాడుతుంటే, కొంతమంది ఏమో ఇంకా చేదుల్లోనే ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఒప్పుకోగలరా ఈ మాట? రైట్. ఎక్కడ తప్పు జరిగింది, ఎక్కడ లోపం ఉంది అంటే దేవునిలోనూ ఆయన శక్తిలోనూ ఏ లోపం లేదు. ఇది నిజం. దేవునిలోనూ దేవుని శక్తిలోనూ లోపం లేదు, మార్పు కూడా లేదు, ఉండదు. ఆయన మార్పు లేనివాడు. మరి ఇక తేడా ఎక్కడుంది అంటే ఓబేదేదోములోను హోఫ్ని ఫినెహాసుల్లోనూ ఉంది. ఓబేదేదోము దేవుని మందసం తన ఇంటికి వస్తుంటే ఆల్రెడీ ఉజ్జా చచ్చిపోయాడని తెలుసు, తేడా వచ్చినందుకు చచ్చిపోయాడని తెలుసు. అయినా సరే తన ఇంట దేవుని సన్నిధి ఉండటానికి ఇష్టపడ్డాడు. ఎందుకో తెలుసా? ఎందుకు చనిపోయి ఉంటాడు? ఏదో అతిక్రమం జరిగినందున. నా దేవుడు అన్యాయంగా దెబ్బతీసేవాడు కాదు కదా, అన్యాయంగా శ్రమ పెట్టేవాడు కాదు కదా. నా దేవుడు న్యాయవంతుడని నేను నమ్ముచున్నాను. ఒకవేళ నేను ఆయన సన్నిధి నా ఇంటికి వచ్చింది, నా ఇంటిని ఆశ్రయించి వచ్చింది, నా ఇంట నేను స్థానం ఇస్తాను. ఆయన ఎదుట క్రమంగా నడుచుకుంటాను, జాగ్రత్తలు తీసుకుంటాను. ఆయనకు అభ్యంతర కారణంగా నేను ఉండను. నేను వంకర టింకరగా నడిస్తే కదా ఆయన నన్ను ఏదన్నా దెబ్బతీసేది. కాబట్టి నేను తీసుకోవాల్సిన జాగ్రత్తలు జాగ్రత్తగా తీసుకుంటాను. ఆయన చెప్పిన హద్దుల్లో నేను ప్రయాణిస్తాను. నీకు ఆయన ఏ తీర్పు ఇస్తే ఆ తీర్పు. కానీ నా ఇంటికి వచ్చిన ఆయన సన్నిధిని నేను పోగొట్టుకోను. నా ఇల్లు కోరుకొని వచ్చాడు. ఎంతోమందికి లేదు అవకాశం, నాకు దొరికింది, నేను పోగొట్టుకోను. దేవునికి స్తోత్రం కలుగునుగాక అని తన ఇంట చేర్చుకొని దేవుని మందసం తన ఇంట ఉన్నందున ఆయన యందు భయభక్తులు కలిగి జాగ్రత్తగా జీవించాడు. అంతకుముందు ఏదన్నా ఎడాపెడా ఉన్నాయి కూడా బ్యాలెన్స్ చేసుకున్నాడు. ఎందుకో తెలుసా? కుటుంబానికి చెప్పుకున్నాడు, ఇంతకు ముందులాగా మనం ఉండటానికి వీల్లేదు. పిల్లలో, పెద్దలో, మన ఇంట్లోకి దేవుని సన్నిధి వచ్చింది, మన ఇంట్లోనికి ప్రభు సన్నిధి వచ్చింది. సాక్ష్యపు మందసం, అతి పరిశుద్ధ స్థలంలో ఉండాల్సిన మందసం మన ఇంట్లోకి వచ్చింది. చాలా జాగ్రత్తగా జీవించాలి మనం. అంత హెచ్చరికలు పొంది అంతకుముందున్న ఎడాపెడా జీవితాల వంకర టింకర్లు కూడా సరి చేసుకొని ఆయన సన్నిధి తమ ఇంట ఉన్నదని గుర్తెరిగి జాగ్రత్తగా నడుచుకున్నారు. తమ నడతలలో, తమ ప్రవర్తనలో ఉన్న వంకర్లు కూడా తొలగించుకొని చక్క చేయబడి దేవునికి భయపడి వారు జాగ్రత్తగా జీవించారు. ఎప్పుడైతే దేవునికి భయపడి వారు కరెక్ట్ అయిపోయారో ఆ కుటుంబానికి చెప్పుకొని మనం ఇలా ఉండకూడదు, ఎలా ఉండాలి అని. ఎందుకు ఇలా ఉండాలి అంటే ఒకప్పుడు వేరు మనం, ఇప్పుడు వేరు. ఒకప్పుడు మనం ఒట్టి మనుషులం, ఇప్పుడు దేవుడే వచ్చి మనతో కూర్చున్నాడు. ఈరోజు చాలామంది యేసుప్రభుని నమ్ముకున్నారు, కానీ చాలా కుటుంబాల్లో యేసుప్రభు ఉన్నాడన్న సంగతి పట్టించుకోవటల్లా. ఆయన సన్నిధి నా ఇంట ఉన్నది, ఆయన సన్నిధి నాకు తోడుగా ఉన్నది,
ఆయన నాలో నివసిస్తున్నాడో నేను జాగ్రత్తగా ఉండాలి, నేను ప్రత్యేకంగా ఉండాలి, భయభక్తులు కలిగి ప్రవర్తించాలి, నా చెడు నడవడి, నా వంకర టింకర తత్వాన్ని వదిలేయాలి, నేను జాగ్రత్తగా జీవించాలి అని భయపడి జాగ్రత్త పడ్డవాళ్ళు తక్కువ మంది. మందసం తమతో కూడా ఉన్నా కూడా లెక్క లేకుండా బతుకుతున్న వాళ్ళు ఎక్కువ మంది. అర్థమైందా? దేవుని సన్నిధి తమ దగ్గరకు వచ్చిందని, తమ ఇంటికి వచ్చిందని, తమతో కూడా ప్రభు సన్నిధి ఉందని గుర్తించి కూడా లెక్క లేకుండా జీవించినటువంటి జీవితాలు ఓటమి పాలే అవుతాయి. ఎలా ఆశీర్వదించబడతాయి? ఓబేదేదోం అట్లా కాదు, జాగ్రత్త పడ్డాడు. నేను నా మట్టుకు నేను చెప్తున్నాను, నూతనంగా ప్రభువుని తెలుసుకున్నప్పుడు నిజంగా యేసయ్య నా ఇంటికి వచ్చినట్టు నేను గుర్తించాను. చాలా స్పష్టంగా అప్పుల పాలయ్యి నిజంగా దరిద్రం అంటే ఎవరికి వాళ్ళకి అట్లా అనిపిస్తుందిలే. నా మట్టుకు మాకేమనిపించిందంటే అసలు బతకలేవురా బాబు, మొత్తం చచ్చిపోదాం, పిల్లలతో సహా చంపి మనం కూడా చద్దాం అన్న పరిస్థితి. ఎంత దరిద్రాన్ని మోస్తే, ఎంత దరిద్రంగా జీవిస్తే అలాంటి పరిస్థితి ఉందో కదా. ఒక పక్క ఈ శాపాన్ని మోస్తానే, ఈ దరిద్రాన్ని మోస్తానే, మరో పక్క దుర్వ్యసనాలు, తప్పుడు నడత, పాపపు ప్రవర్తన, పరస్పర ద్వేషాలు, అదొక రకమైన స్థితి. చీకటి తాండవించినట్టు శాపము నా ఇంటిని ఏలుబడి చేసింది. దేవుని మహాకృపను బట్టి ప్రభువు నన్ను దర్శించిన తర్వాత నేను ఆయన సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసుకొని, యేసయ్యా నా ఇంటికి రా, నా జీవితంలోకి రా అని కన్నీరు విడిచి మొర్ర పెట్టినప్పుడు ఆయన నా ఇంటికి వచ్చాడు. నా ఇంటికి వచ్చినాక నాకు తెలుసుగా ఆయన విలువ మిగిలిన వాళ్ళకి తెలియదుగా. కాబట్టి మిగిలిన వాళ్ళు కాదు, ముందు యేసు ప్రభు సన్నిధి నాకు తోడుగా ఉంది గనుక ముందు నేను కరెక్ట్ అయిపోవాలి, నేను మారు మనసు పొందాలి, నేను మారిన జీవితాన్ని కలిగి ఉండాలి. నా ప్రవర్తన, నా నడిపింపు, నా విధానం, నాలో కలిగిన మార్పు నా దేవునికి సంతోషం కలిగించాలి అని నేను జాగ్రత్త తీసుకున్నాను. నాకు పని ఉంటే ఏదైనా చేసే వ్యాపారం ఉంది, ఆ వ్యాపారం చూసుకోవటం, రాగానే ఆ క్యాన్లన్నీ అక్కడ పడేయటం. మిల్క్ బిజినెస్ చేశాను, పాల వ్యాపారం చేశాను. ప్రొద్దునే వెళ్ళి పల్లెటూళ్ళ నుంచి పాలు పట్టుకొచ్చి తీసుకొచ్చి టౌన్లో ఖాతాలకు పోసేసి ఆ పని అంతవరకు ముగించి ఆ పాత్రలు కడిగేసుకోమని ఇంటోళ్ళకి అప్పచెప్పేసి వెళ్ళిపోయేవాడిని ప్రార్థనలోకి. దేవుణ్ణి స్తుతిస్తా, ప్రార్థన చేస్తా, కృతజ్ఞతలు చెల్లిస్తా. ఒక అద్భుతమైన వాతావరణం స్టార్ట్ అయింది నా జీవితంలో. పరలోక ఆనందం, ఒక పరవశం నేను అనుభవించాను. ఆయన నాతో నేను నడుస్తున్న అనుభూతులు నేను పొందాను. ఆయన నా ముందు, నా వెనక, నా ప్రక్కన, నా ఇరు ప్రక్కల, నా చుట్టూ ఆయన సన్నిధిని చూశాను నేను. నా ముఖంలో ఒక విధమైన ఆనందం, ఒక పరవశం నా కుటుంబం గుర్తించింది. నాలో మార్పుని, నాలో ఉన్నటువంటి ఆ దౌష్యం, ఆ క్రౌర్యం అదంతా విరిగిపోయి ఒక దీనుడుగా నేను మార్పు చెందటం, సాత్వికమైన మనసు నాకు రావటం, అంతకుముందు తిరిగినటువంటి లోక సంబంధుల స్నేహాలు వదిలేసి, చెత్తవేదవుల స్నేహాలు వదిలేసి, పరిశుద్ధాత్మ సంబంధులతో నేను కలిసి పాడి, స్తుతించి, ఆరాధించి, ప్రార్థించి దేవుని మహిమపరచటం, టోటల్గా నా జీవితంలో ఈ మార్పుని కుటుంబం గుర్తించింది. వాళ్ళు కూడా ప్రభువునందు భయభక్తులు ఉంచటం మొదలుపెట్టారు. ఎప్పుడైతే ముందు నాలో చేంజ్ వచ్చిందో తర్వాత నా ఇంటి వారిలో చేంజ్ వచ్చింది. ఇది గొప్ప సమాధానానికి కారణమైంది. ఇక తర్వాత వరుసగా ఎక్కువ టైం తీసుకోవాలా, ఇక నలువైపుల నుంచి దేవుని సహాయం నాకు పంపబడింది. అద్భుతంగా ఏ బంధకాలకు, ఏ అప్పులు, ఏ బాధల్ని, ఇబ్బందుల్ని గుర్తు చేసుకొని కుమిలిపోయామో, చచ్చిపోవాలనుకున్నామో వాటన్నిటికీ ఒక అద్భుతమైన పరిష్కారం దేవుడు ఇవ్వటం మొదలుపెట్టాడు. చివరికి ఎక్కడైతే ఉండలేక వెళ్ళిపోయామో అదే ప్రాంతానికి తీసుకొచ్చి నివాసం ఇచ్చి నిలబెట్టి దేవుడు వాగ్దానం మాట్లాడాడు. నివాసులు లేక నిర్జనముగా పాడైపోయినటువంటి ఆ ప్రదేశంలోనే నేను మిమ్మల్ని స్థిరపరుస్తాను, అక్కడే నా మందిరమును నిర్మిస్తాను, నిత్యము కృతజ్ఞతా స్తోత్రములు తీసుకొచ్చే వారి స్వరము ప్రతిరోజు
అందులో వినబడేటట్టు నేను చేస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. ఇర్మియా గ్రంథంలో నుండి మాట్లాడాడండి. ఆ వాగ్దానాన్ని అక్షరాల నెరవేర్చి, మీకు తెలుసా, మేము నివసించిన నివాసం శాపగ్రస్తం అయిపోయింది అంతకుముందు. ఎందుకంటే ఆ ఇల్లు వదిలిపెట్టేసి వెళ్ళిపోయాం కదా మేము. ఆ ఇల్లు, ఆ చుట్టుపక్కల పర్యావరణం, జిల్లేడు మొక్కలు, శాపాలు పెడతారు చూడు, ఒరే నీ ఇంట్లో జిల్లేడు మొలవా అని. తెలుసా మీకు? శాపాలు పెడతారు కదా, ముళ్ళ తుప్పలు పెరిగినాయి, జిల్లేళ్ళు పెరిగినాయి, చెడ్డ చెట్లన్నీ కూడా, చెడ్డ చెట్లు అంటే కొంతమంది లోకస్తులు శాపాన్ని గుర్తుగా చూసేటువంటి చెట్లన్నీ కూడా మేము నివాసించిన ఆ నివాసం చుట్టూ పెరిగినాయి. అదే ఎత్తి మాట్లాడాడు, నివాసులు లేక పాడైపోయానని దీని గురించి జనులు చెప్పుకొనుచున్నారే, అదిగో దాన్ని నేను ఆశీర్వదించి శుద్ధీకరించి అక్కడ నేను నా సన్నిధిని ఏర్పరుస్తాను. ఎవ్రీడే స్తుతి యాగం తీసుకొచ్చే వారిని ఆ సన్నిధిలో నేను తీసుకొస్తానని దేవుడు మాట్లాడింది చేసేసాడు. అలాగా ప్రియులారా, వాళ్ళకి వెళ్ళి చూశాను, నాకు వెళ్ళి చూడండి, కూటమైనా చూపిస్తాను నేను. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎట్లా జాగ్రత్తలు తీసుకుంటే దేవుడు నా ఇంట్లోకి వచ్చాడు. ఇక అపవిత్రమైనది ఏది నా ఇంట్లో ఉండకూడదు. దేవుడు నా ఇంట్లో నివసిస్తున్నాడో పనికిమాలినవేవి నా ఇంట్లో ఉండకూడదు. దేవుడు మాతో కూడా ఉంటున్నాడో పనికిమాలిన కాలక్షేపాలు ఇక చెయ్యకూడదు. ఇంకేం లేదు, పనులుంటే పనులు చూసుకోవటం, రావటం, అందరూ స్నానాలు చేయటం, ప్రార్థన చేయటం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం, ఆరాధించటం, ఆయన గురించి మాట్లాడుకోవటం, కథలుగా ఎగ్దం ఆ ఇల్లే దేవాలయం అయిపోయింది. అదే ఇది. ప్రభువుకి స్తోత్రం చెప్తారా? ఆశీర్వదించడా దేవుడు? దీవించడా దేవుడు? వర్ధిల్ల చేయడా దేవుడు? మరి అట్టయితే పాడిన పాటకు అర్థమే లేదు. మోడుబారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మోడుబారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. దేవునికి మహిమ.